మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈ ప్రాంతంలో ఈ కాంగ్రెస్ కార్యకర్తకు కష్టం వచ్చినా కాపాడుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేతి విద్యాసాగర్ అన్నకు అందరం చప్పట్లతోని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మనందరం ఎంపీ కావాలని కోరుకొని ఎంపీని చేసుకున్న యువ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా అందరం చప్పట్లతో స్వాగతం పలుకుతూ, అట్లాగే డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ళ వెంకరెడ్డి గారు, మాజీ సర్పంచ్ పనాల రాఘవరెడ్డి రంగమ్మ గారు, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున్ గారు, అట్లాగే నగరికల్ మండల పార్టీ అధ్యక్షులు యశ్పాదం గారు, కట్టంగూరు మండల పార్టీ అధ్యక్షులు సుక్కయ్య గారు, కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ గారు, కేతపల్లి మాజీ జడ్పీటీసీ వెంకటర్స్ గారు, కేతపల్లి మాజీ ఎంపీ గంధరన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి బొజ్జా సుందరి గారు, పెద్దలు ఎన్ఆర్ఐ అమరన్న గారు, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ మాజీ సర్పంచులకు, చిట్యాల మండల పార్టీ అధ్యక్షులు వెంకటర్స్ గారికి, అట్లాగే మాద యాదగిరి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో తన వంతు పాత్రగా కష్టపడ్డటువంటి అన్న నరసింహులన్న గారికి, అట్లాగే అరూరు వెంకన్న గారికి, మిగతా బొట్టెంకన్న గారికి, అందరికీ పేరు పేరున కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి, ఇంకో కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే డీజే శ్రీకాంత్ గారికి, అందరికీ పేరు పేరున పుల్లన్న గారికి, అందరికి పేరు పేరున నమస్కారాలు. మొట్టమొదటిసారిగా ఎంపీ అయి నగరికల్కి రావడం, పాలెంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్న పొద్దున్నే, తర్వాత ఈరోజు అన్న బర్త్డే ఉందన్న, ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉంటే రాత్రి 10-10:30కు వచ్చిన. లక్ష్మీనరసింహస్వామి దర్శనం తర్వాత నా చిరకాలం, అంటే నా గురువు గారు అనుకోవచ్చు, నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా సాగర్ అన్నకు నాకు మంచి సంబంధం ఉండే. నగరికల్ నియోజకవర్గంలో రాజకీయంలో గత 30-40 సంవత్సరాలు అనుకోండి, 40-45 సంవత్సరాల నుంచి నగరికల్ నియోజకవర్గం గతంలో జనరల్ ఉన్నప్పుడు, అంతకుముందైనా ఎప్పుడైనా అన్న సీనియర్ మోస్ట్ లీడర్, అటువంటి కార్యక్రమానికి హాజరు కావడం నా అదృష్టం. ఎందుకంటే ఇది అనుకోలే, వాస్తవం చెప్తున్నా. అన్న ఇక్కడికి వచ్చినాక పొద్దున ఫోన్ చేసిండు, అలా పడుతుంది. నిన్న రాత్రి వీరేజ్ అన్న ఫోన్ చేసిండు, ఏంది అంటే నేను వస్తా అనుకోలేదు ఢిల్లీ నుంచి, ఎందుకంటే 2 రోజులు ఉంది, మళ్ళీ ఎల్లుండి పార్లమెంట్ ఉంది కదా అనుకున్నా. అనుకోకుండా దేవుడు ఇలా లక్ష్మీనరసింహస్వామి గారు ఆయన దర్శనం తర్వాత అన్నగారు పుట్టినరోజు కోసమే నగరికల్కి వచ్చినట్టుంది. కాబట్టి అన్న కూడా మంచి, ఇంతకుముందు మనకు చైర్మన్గా, డిప్యూటీ చైర్మన్గా ఉండి నగరికల్కి ఎన్నో సేవలు అందించారు. రానున్న రోజులలో ఇంకా చాలా ఏళ్ళు నేతి విద్యాసాగర్ అన్న మా అందరినీ మార్గదర్శకాలు ఇస్తూ మాలాంటి యువ నాయకులకు, అలాగే కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఎప్పుడు గుండెలకు అద్దుకొని నగరికల్లా మంచి అయినా చెడైనా, ఎవరికైనా ఎంఆర్ఓ ఆఫీసులు ఇబ్బంది ఉన్నా, కలెక్టర్ ఆఫీసులు ఇబ్బంది ఉన్నా, పోలీస్ స్టేషన్లు ఇబ్బంది ఉన్నా 24 గంటలు అందుబాటులో ఉండేటోడు. ఇప్పుడంటే మనకు వీరేజ్ అన్న ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిండు. ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేనే లేకుండా అప్పుడు అంతా కమ్యూనిటీ గడ్డ ఉండే. కమ్యూనిటీ రోజులల్లో నగరికల్లా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏదైనా మంచి అయినా చెడైనా ఓన్లీ మన సాగర్ అన్ననే చూసుకునేటోడు ఒకప్పుడు. కాబట్టి ఇవాళ అన్ని మంచి రోజులు వచ్చినాయి. మనకి ఎమ్మెల్యే వీరేశం అన్న కూడా వచ్చిండు, సాగర్ అన్న లాంటి పెద్ద మనుషులు, ఇంకా నేను కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.